రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త సెల్కాన్ సీఎండీ వై గురుస్వామి నాయుడు 26.25 లక్షలను అన్నా క్యాంటీన్లకు విరాళంగా అందించారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నా క్యాంటీన్లలో భోజనం ఖర్చుకు ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. వేలాది మంది కడుపు నింపుతున్న ఈ కార్యక్రమంలో తన వంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు గురుస్వామి నాయుడు తెలిపారు. పేదలకు 5 రూపాయలకి అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల నిర్వహణలో భాగస్వాములయ్యేందుకు వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు ముందుకు రావడం అభినందనీయమని సీఎం అన్నారు. గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాలను పర్యాటక రంగ అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యావరణానికి హితమైన ఈకో టూరిజం, రాజమహేంద్రవరంలో గోదావరి తీరం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేరళను తలపించే విధంగా ప్రకృతి అందాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కేవలం టెంపుల్ టూరిజానికే పరిమితం కాకుండా పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, మాలూన్ తానీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు పిచ్చుకలంక గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావడం జరిగిందన్నారు. ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు ఇప్పటికే గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో విల్లాస స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని పేర్కొనడం జరిగిందన్నారు. పిచ్చుకలంక గ్రామంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రకృతి సంపద ఉందని, ఈ ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని వారికి చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో పెద్ద స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి టూరిజాన్ని అభివృద్ధి చేస్తే ఉభయ గోదావరి జిల్లాలోని దేవాలయాలకు వచ్చే యాత్రికులు అన్నవరం సత్యనారాయణ స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి, ధవళేశ్వరంలో లక్ష్మీ జనార్దన స్వామి, అంతర్వేది, కోరుకొండల్లో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాల టెంపుల్ టూరిజంగా ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాట. స్థానిక ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఔషధ మొక్కలు పెంపకానికి ఈ ప్రాంతం ఎంతో అనువైందని, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో బోట్ షికారు నిర్వహించడానికి అనువుగా ఉంటుందని తెలిపారు. కేరళకు మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని పేర్కొన్నారు. కడియపుల్లంక ప్రాంతం బోట్ షికారుకు అనువైందని అన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా, వివిధ రకాల శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సుందరమైన ప్రదేశం. ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మన హ్యావలాక్ బ్రిడ్జి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బ్రిడ్జి లంకను కూడా అభివృద్ధి చేయాలి. వారికి కూడా చెప్పాము, మన ఒబెరాయ్ ప్రసిద్ధ ఒబెరాయ్ గ్రూప్ ముందుకు వస్తూ ఉంది. వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం. మళ్ళీ 1 more ఆఫర్ సార్. దెర్ ఇస్ ఎ కేతవాని లంక, ఇట్ ఈస్ ఆల్సో బిగ్ లంక. అక్కడ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. వన్స్ వీ ప్లాన్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ టోటల్ అటాచ్మెంట్, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి. కాలువలు ఉన్నాయి, కేరళ తరదన్ని అందాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా పూల తోటలు ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతాన్ని కంటే రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు జిల్లాల్లో. ఇదే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక సెంటర్ లొకేటెడ్ ప్రాంతంగా, ఒక హబ్ లాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాల ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి, లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి, లేదా విల్లాస్ కానివ్వండి, లేదా ఒక ఈ యొక్క హెర్బల్ కింద ఒక
కొంతమంది ప్రాంతాన్ని మెడికల్ గా ఆయుర్వేదం ఇటువంటివి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. నందిగామ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులను కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు మాత్రమే నాయకులు కార్యకర్తలు నడుచుకుంటారన్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకులు కార్యకర్తలే బలమన్నారు. సమర్థత సామర్థ్యం ఉన్న నాయకులకే పార్టీ అవకాశం ఇస్తుందన్నారు. నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టిన్ రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ నిన్న విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నందిగామ, కొండపల్లి మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక త్వరగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కౌన్సిల్లో జరిగిన తీర్మానం ఆమోదం పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు మున్సిపాలిటీలోని సమస్యలు, ఇబ్బందులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టించాలని కోరతామని అన్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలు కాగానే అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని స్పష్టం చేశారు. నందిగామలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను తీర్చేందుకు వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అనారోగ్య కారణంగా విశ్రాంతిలో ఉన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోలుకోగానే నందిగామ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నందిగామ మున్సిపాలిటీ కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా మొదటి రోజు జీతాలు ఇచ్చాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము, రాగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. ఎందుకు పడుతుంది అంటే ఒక్కటి సమస్యను పరిష్కరిస్తున్నాం. నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ కింద ఎలక్షన్ జరగాలి. అంతేకాకుండా విక్రమపట్నం మున్సిపాలిటీ కూడా, కొండపల్లి మున్సిపాలిటీ కూడా చైర్మన్ ఎన్నికలు జరగాలి. రెండింటినీ కూడా ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ లేదు. ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా కౌన్సిల్లో తీర్మానం పాస్ అవ్వాలి. ఇటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అతి త్వరలో నందిగామ మున్సిపాలిటీకి, అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ మొదలు పెట్టాలని ఎన్నికల సంఘం వాళ్ళు కోరుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలు, 2000 మంది సైబర్ సైనికులకు శిక్షణ ఇచ్చి ప్రజలను చైతన్యం చేసేందుకు సైబర్ సిటిజన్ యాప్ను రూపొందించామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. సైబర్ సిటిజన్ యాప్కు సంబంధించి ప్రతి పట్టణంలో, గ్రామంలో, అన్ని పాఠశాలలు, కళాశాలలు, నివాస సముదాయాల్లో ప్రతి ఒక్కరికి సైబర్ పౌరులుగా తెలియజేసి శిక్షణ ఇవ్వాలన్నారు. తద్వారా వారు వివిధ మోసాల నుంచి తమను తాము రక్షించుకునేలా తయారు చేయాలని సిపి కోరారు. రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిన్న విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో సైబర్ సిటిజన్ యాప్పై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలను, 2000 మంది సైబర్ సోల్జర్స్ను తీర్చిదిద్దామని, వారి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైబర్ సిటిజన్ యాప్ తయారు చేసి అందులో పలు రకాల మోసాలను, అవి ఏ రకంగా జరుగుతాయి అని తెలియజేసే విధానాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాప్ను రూపొందించినట్లు చెప్పారు. అవేర్నెస్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి, ఫ్లెక్సీస్ పెట్టినాము, బ్యానర్స్ పెట్టినా, అయినా కూడా ఎందుకనో ప్రజలకు పోవట్లేదు. సో కాబట్టి వాళ్ళు ఒక 20 మినిట్స్ సైబర్ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఒక సిటిజన్ దగ్గర కూర్చొనేసేసి 20 మినిట్స్ వారిని ఈ సైబర్ నేరాల గురించి వారు ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఈ మొబైల్ యాప్ని రూపొందించడం జరిగింది. ఇది ఎక్కడ కూడా దేశంలోనే వినూత్నంగా మనం తయారు చేశాము. మొట్టమొదటిసారిగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పరిధిలో ఈ యాప్ని ఈరోజు వారందరూ కూడా కొంత టీఓటీ కైండ్ ఆఫ్ వర్క్షాప్, అంటే వీళ్ళని ట్రైన్ చేసి ఏ విధంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేసేసి ఏ విధంగా ఈ యాప్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సైబర్ నేరాల గురించి వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ వర్క్షాప్ నిర్వహించాం. చాలా చక్కగా జరిగింది. ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర మా సైబర్ సోల్జర్స్ ముందుకు వెళ్ళి వారు కొంత ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం.
ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. అనిత ఒక అసమర్థ హోం మినిస్టర్ అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా అని ప్రశ్నించారు. ఆమెకు సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద లేదు అంటూ విమర్శించారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ పై విమర్శలు పక్కన పెట్టి ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యే వరదు కళ్యాణి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా? అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని పేర్కొన్నారు. మదనపల్లిలో పేపర్లు తగలబెడితే హెలికాప్టర్ పంపారని, ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా అని ధ్వజమెత్తారు. పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా? అనిత భాష చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు. అనిత ఓ అసమర్థ హోంమంత్రి అని కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్పై విమర్శలు పక్కన పెట్టి ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ఆమెకు సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద లేదు అంటూ విమర్శలు గుర్తించారు. అనిత గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి ఎందుకు అంటూ ఉన్నానంటే, ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు. హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు. ఒక అసమర్థ హోమ్ మినిస్టర్. ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తెరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అచ్యుతాపురం సెజ్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ 2 గంటలకు జరిగితే మనం చూసాం. ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు. మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ? 4 గంటలకి జగనన్నను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు. జగనన్నను ఎప్పుడైనా తిట్టుకోవచ్చు, మీ పని ఎప్పుడు జగనన్నను తిట్టడమే కదా. మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ. ఇలాంటి సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు, కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నిన్న మచిలీపట్నంలోని 3 స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా క్యూలో నిలబడి వారి సతీమణి, తండ్రికి కలిపి 3 టోకెన్లను కొనుగోలు చేసి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నం తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు కలెక్టర్తో పాటు ఉన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేసి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. పేద, మధ్యతరగతి క్రీడాకారుల సాధనకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఇండోర్ స్టేడియాల నిర్మాణాలను చేపట్టి క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 43వ డివిజన్ రోజ్ గార్డెన్ పార్కులో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింక్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. స్కేటింగ్ రింక్ను పరిశీలించి స్కేటింగ్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. 2023 చైనాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన కైవల్య, చైత్ర దీపికలను అభినందించారు. అనంతరం హెచ్బీ కాలనీ అబ్దుల్ కలాం పార్కులో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రోజ్ గార్డెన్ పార్కులో తన చేతుల మీదుగా స్కేటింగ్ రింకును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 73 లక్షల వ్యయంతో 150 మీటర్ల స్కేటింగ్ రింక్ క్రీడాకారుల సౌకర్యార్థం నిర్మాణం జరిగిందన్నారు. శిక్షణ పొందిన కోచ్ల పర్యవేక్షణలో బాలబాలికలకు స్కేటింగ్లో శిక్షణ ఇస్తారని, స్థానిక క్రీడాకారులు స్కేటింగ్ రింకును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేసి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. పేద, మధ్యతరగతి క్రీడాకారుల సాధనకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఇండోర్ స్టేడియాల నిర్మాణాలను చేపట్టి క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. క్రీడాకారులు సమయాన్ని వృధా చేయకుండా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తెలియజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జాతీయ స్థాయిలో పథకాలను సాధిస్తారని అన్నారు. ఈ స్కేటింగ్ రింక్ అనేది 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులతో కట్టారు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆర్టిస్టిక్ స్కేటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రీడకి ప్రోత్సహిస్తే ఇంకా బాగా విజయవాడలో పిల్లలందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంకా మంచి రింక్ కట్టించి ఏదో ప్లేస్లో ఈవెన్ భవానీ ఐలాండ్స్లో కూడా చూడవచ్చు.
వాళ్ళతో మాట్లాడి కట్టించి ఎంకరేజ్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కోచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ప్రైవేట్ కోచ్లు అయినప్పటికీ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని బాగా చేస్తూ ఉన్నారు. దీనికి తక్కువ నిధులతో ఎక్కువ సాధించవచ్చు అనేది నా నమ్మకం. నగరవాసుల కళ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణమని, ఆ ఆలయాన్ని ఇస్కాన్ విజయవాడ వారితో కలిసి సమిష్టిగా నగరంలో నిర్మించేందుకు సహకారం అందిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ నిర్మించాలనుకుంటున్న కృష్ణ మందిరం గ్లోరీ ఆఫ్ ఆంధ్రాకు తన వంతు సాయం అందిస్తానని ప్రకటించారు. కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ మందిరంలో నిన్న జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు ఎంపీ కేశినేని శివనాథ్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం జగన్నాథుడికి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ జగన్నాథుడికి పంచహారతులు ఇవ్వడంతో పాటు ఉత్సవ కృష్ణ విగ్రహానికి అభిషేకం చేశారు. అలాగే ఊంజల్ సేవలో కూడా పాల్గొన్నారు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ విజయవాడ నిర్వహించిన ఉట్టి ఉత్సవ పోటీల్లో గెలిచిన విజేతలకు ఎంపీ కేశినేని శివనాథ్ బహుమతులు అందించారు. యువతుల విభాగంలో పీపీ సిద్ధార్థ కాలేజీ విద్యార్థులు మొదటి ప్రైజ్ అందుకోగా, యువకుల విభాగంలో సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ విద్యార్థులు ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు. అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో విజేతలైన చిన్నారులకు కూడా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరంలో ఆధ్యాత్మిక శోభ పెంచేందుకు ఇస్కాన్ విజయవాడ నిర్వాహకులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఇటీవల నగరంలో జగన్నాథ రథయాత్రను చాలా ఘనంగా నిర్వహించారని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ నిర్మించాలనుకుంటున్న కృష్ణ మందిరం గ్లోరీ ఆఫ్ ఆంధ్రాకు తన వంతు సాయం అందిస్తానని ప్రకటించారు. విజయవాడ వాసుల కళ ఇస్కాన్ టెంపుల్ విజయవాడ వచ్చే విధంగా మేము వాళ్ళు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తాం. తప్పకుండా అతి త్వరలో మన నగరంలో కృష్ణ దేవాలయం నిర్మించుకుందాం. అంతేకాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మన పిల్లలకి వచ్చేలా, అంటే మనం కొన్ని సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళని చెప్పేవాళ్ళు దేవుని యొక్క విశిష్టతలు కానీ మన సంప్రదాయాలు మళ్ళీ మన పిల్లలకి అవన్నీ వచ్చేలాగా మనం అందరం కలిసిగా కృషి చేసి ఇస్కాన్ టెంపుల్ని త్వరగా మనం విజయవాడలో తెచ్చుకుందాం. అందరికీ ధన్యవాదాలు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా గల ప్రాంగణంలో ఉట్టి కొట్టే వేడుక నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, పోలీస్ అధికారులు, ఆలయ అధికారులు, వైదిక సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు అందరూ ఆనందోత్సాహాలతో శాంతి భద్రతల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేయనున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర అధికారులతో కలిసి వినాయకుడి గుడి, అమ్మవారి టెంపుల్, ఘాట్లను, క్యూలైన్ల ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రతి సంవత్సరంలా ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను క్యూ లైన్లు, హోల్డింగ్ పాయింట్లు, స్నానఘాట్లను, పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు మరియు ఇతర ప్రదేశాల్లో అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు అందరూ ఆనందోత్సాహాలతో శాంతి భద్రతల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
మంచిని కాపాడడానికి చెడును అంతమొందించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని శ్రీకృష్ణుడు బోధించాడన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ గొడవలిలో శ్రీకృష్ణ రామాలయ కమిటీ, ప్రసాదంపాడులో యాదవ్ యూత్, రామవరపాడులో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. వివిధ రకాల పుష్పాలతో దేవతామూర్తుల విగ్రహాలని ప్రత్యేకంగా నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు గోపబాలుడు, గోపికమ్మల వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణావతారం ఎంతో విశిష్టమైనదని చెప్పారు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో ఆ ప్రాంతమంతా ఆనందమయంతో పిల్లా పాపలతో కలకల్లాడుతుందని తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ల వ్యర్థాలను తొలగించాలని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేస్తూ అవుట్ఫాల్ డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ కాల్వల్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వన్టౌన్ నుంచి రాజరాజేశ్వరిపేట మీదుగా బుడమేరు కాలువకు ప్రవహించే ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ను రాజరాజేశ్వరిపేటలో అధికారులతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజరాజేశ్వరిపేటలో పర్యటిస్తున్నప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం గమనించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడు కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, బిల్డింగ్ మరియు కన్స్ట్రక్షన్ వ్యర్థాలను శానిటరీ ఇన్స్పెక్టర్లు, పట్టణ ప్రణాళిక విభాగం వారి సమన్వయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్లో వ్యర్థాలను తొలగించాలని, ఎప్పటికప్పుడు డిజల్టింగ్ చేస్తూ అవుట్ఫాల్ డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. వన్టౌన్ నుండి రాజరాజేశ్వరిపేట మీదుగా బుడమేరు కాలువ వరకు ప్రవహించే ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ ప్రవాహానికి ఆటంకం లేకుండా సులభతరంలో మురుగునీరు ప్రవహించేటట్టు అవసరమయ్యేలా మధ్యలో ఇతర ఏ డ్రైన్లు కలవాలన్నా సత్వరమే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మరణానంతరం జ్ఞాపకాలు భూమి మీద సజీవంగా ఉండాలంటే అవయవ దానంతోనే సాధ్యమని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కార్నియా సర్జన్ అరవింద్ రాయ్ తెలిపారు. అవయవ దానాల్లో నేత్రదానం అతి ముఖ్యమైందని చెప్పారు. చనిపోయిన తర్వాత కూడా ఈ సృష్టిని చూసేందుకు ఇది ఒక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేక అవయవ దానం చేయడానికి ముందుకు రావటం లేదన్నారు. తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్లో ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ కార్నియా సర్జన్ అరవింద్ రాయ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని దానాల్లోనూ నయనం ప్రధానమని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చిన వారికి నేత్రదానం యొక్క విశిష్టతను వివరిస్తున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి నుంచి సేకరించే నేత్రాలతో ఇద్దరికి చూపునిచ్చే అవకాశం ఉందని అన్నారు. నేత్రదానంతో సృష్టిని ఇంకా చూసే అవకాశం ఉందని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. సేకరించిన కార్నియాను సరైన పద్ధతిలో 15 రోజులు మాత్రమే భద్రపరచగలమని ఆయన పేర్కొన్నారు. నేత్రదానం చేసేవారికి ఎటువంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకుని నేత్రదానం చేయాలని, దీని ద్వారా కళ్ళు లేని వారికి చూపునిచ్చే అవకాశం, అదృష్టం మనకి దక్కుతుందని ఆయన తెలియజేశారు. Every year between August 25th and September 8th, we celebrate a National Eye Donation Fortnight. The purpose of this fortnight is to create awareness on eye donation. Eye donation is the single most important intervention to cure corneal blindness. Corneal blindness has the highest prevalence in Asia. Amongst those, the countries which has the highest prevalence is in India, and we can treat this condition by transplanting a cornea from a deceased person into a person who has corneal blindness. We encourage the society
to participate in this activity and create more awareness about corneal blindness and eye donation. ఒంగోలులో నకిలీ స్టాంప్ పేపర్లతో 300 కోట్ల విలువైన భూములు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీ యోగయ్య యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, వారధి కోఆర్డినేటర్ కిలారు దిలీప్లకు ఫిర్యాదు చేశారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో యోగయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో నకిలీ స్టాంప్ పేపర్లతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని సుమారు 300 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదంతా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లో జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా విచారణ జరిపి అసలు నేరస్తులను వదిలేసి చిన్న వారి మీద కేసులు పెట్టి చేతులు దులుపుకుందన్నారు. ఈ భూదందా మీద సమగ్ర విచారణ జరపాలని కోరారు.